సో గైస్ ఇవాళ మనము ఇంట్రూజన్ డిటెక్షన్ యూజింగ్ స్ప్లంక్ నేర్చుకుంటున్నాం. అండ్ ఇంట్రూజన్ అంటే ఏం లేదు, ఒక మలిషియస్ యాక్టివిటీ ఒక కంపెనీలో మనం డిటెక్ట్ చేయాలో యూజింగ్ సిమ్ టూల్ కాల్ స్ప్లంక్. సో బేసికల్గా ఈ వీడియో యొక్క అవుట్కమ్స్ వచ్చేసి నువ్వు స్ప్లంక్ అంటే ఏదో నేర్చుకుంటావు, నెక్స్ట్ సిమ్ టూల్ ఎట్లా వాడాలో నేర్చుకుంటావు, నెక్స్ట్ మన లాగ్స్ అనలైజ్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఒక అటాకర్ ఒక మోటివ్, సో హౌ ఈస్ గోనా అటాక్ ఏ సిస్టమ్ విచ్ ఇస్ వనరబుల్ ఆర్ మేబీ యా ఇన్ రాన్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. సో బేసికల్గా ఇట్స్ ఒక అవుట్ అండ్ అవుట్ వీడియో ఇన్ విచ్ యూ కెన్ లెర్న్ హౌ అండ్ సాక్ అనలిస్ట్ ఒక కంపెనీలో ఒక సాక్ అనలిస్ట్ ఎలాంటి పని చేస్తాడో అది నేర్చుకోవచ్చు. బేసికల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్ప్లంక్ అనే ఎంటర్ప్రైజ్ వర్షన్ వాడుతున్నాం. ఇందులో మనము మనం సేవ్ చేసి అయితే ఉంది. మనం సో ఆల్రెడీ ఒక సిస్టమ్ అటాక్ అయిన లాగ్స్ మనం అయితే వాడుతున్నాం. సో ఇవి మన లాగ్స్. దానిలో ఒక 55,000 లాగ్స్ ఏమి ఉన్నాయి, 55,000 లాగ్స్. సో ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సారీ, దానికంటే ఎక్కువ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ లాగ్స్ మనకి ఏందో తెలియదు, నీకు నాకు అసలు ఏం లాగ్స్ ఏందో ఏం తెలియదు. సో ఇక్కడ నుంచి మనము ఒక ఇంట్రూజన్ డిటెక్షన్ ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా. బేసిక్ ఓకే, టైం పడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని లక్షల లాగ్స్ కాబట్టి రావడానికి టైం పడుతుంది. అవే. సో ఇక్కడ ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్చ్ అంటారు, దీన్ని ఎస్క్యూఎల్ సర్చ్ క్వెరీ అంటారు. ఇందులో ఇండెక్స్ మెయిన్. సో కొన్ని దగ్గర ఏమో ఇక్కడ మెయిన్ అని నేను తీసుకుంటే, ఇంకొన్ని దగ్గర ఏమో విండోస్ అని ఉంటుంది, ఎందుకంటే అవి విండోస్ లాక్స్ అయితే ఇది మెయిన్ అనేది ఏమో నేను దాన్ని ఇండెక్సింగ్ చేసిన లాక్స్ కి మన ఇండెక్సింగ్ వచ్చేసి మెయిన్ అని ఇస్తున్నాం కాబట్టి LS0 అంటే మనకి అన్ని లాక్స్ రావాలి. సో మనం బేసికల్గా ఎట్లా అంటే ఇక్కడ ఉన్న అన్ని లాక్స్ లో మనము నాయిస్ లేకుండా, అంటే మనకు కావాల్సిన లాక్స్ మనం ఎట్లా కనుక్కుంటామంటే మనకు అటాకర్ ఒక వాని ఇంటెన్షన్స్ అంటే ఎట్లా అటాక్ చేస్తాడో, సో అని దాన్ని MITRE ఫ్రేమ్వర్క్ అంటారు. సో అందులో మనకి టెక్నిక్స్, నెక్స్ట్ టాక్టిక్స్, ప్రొసీజర్స్ చెప్తారు. ఒక అటాక్ ఎట్లా ఎట్లా చేస్తాడో, ఎలాంటి టాక్టిక్స్ వాడతారో, ఎలాంటి టెక్నిక్స్ వాడతారో, ఎలాంటి ప్రొసీజర్ వాడతారో అవన్నీ మనకు చెప్తారు. సో మనం అట్లాంటి ఐ మీన్ ఆ మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ వాడుతూ మనం లాక్స్ మనం ఫిల్టర్ చేసుకుంటూ, సో ఇన్ని లాక్స్ ఉన్నాయి, అందులో ఇన్ని లాక్స్ తీసుకుంటాం, అందులో నుంచి ఇన్ని లాక్స్ అనుకుంటాం, అందులో నుంచి ఇన్ని, అట్లా ఒక లాగ్ ఒక 10-15 లాక్స్ వరకు చేసుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఇంట్రూషన్ ఎట్లా అయింది, మలిషియస్ యాక్టివిటీ ఎట్లా అయిందో అవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా వస్తూనే ఉంటాయి లాక్స్, చాలా లాక్స్ ఉన్నాయి. సో మనము ఎన్ని సోర్స్ ఉన్నాయో అవి చూసుకున్నాం. దానికి ఏం చేస్తామంటే స్టాట్ కౌంట్ బై సోర్స్ టైప్. సో ఇందులో ఇదేం చెప్తుంది అంటే ఏ రకమైన సోర్స్లు ఉన్నాయి, ఏ రకమైన సోర్స్ ఆఫ్ లాగ్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో ఇందులో మనకి అప్లికేషన్ లాగ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ లాగ్స్ ఉన్నాయి, సిస్టమ్ లాగ్స్ ఉన్నాయి, సిస్టమ్ లాగ్స్ ఉన్నాయి, లెర్నింగ్ సిస్ లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ లాగ్స్ లో మనం బేసికల్గా ఫోకస్ చేసేది ఏంటంటే సిస్మాన్ అంటే సిస్టమ్ మానిటరింగ్ టూల్ విచ్ కలెక్ట్స్ ఆల్ ద లాగ్స్ అండ్ స్టోర్స్ అండ్ గివ్స్ అస్ ద అన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తుంటాయి. సో మనం బేసికల్గా సిస్టమ్ లాగ్స్ మనం ఫోకస్ చేస్తాము. సో బేసికల్ నేను ఇట్లా కాపీ చేసి ఇట్లా పేస్ట్ చేస్తాను అనమాట. జస్ట్ ఇక ఫస్ట్ ఏమో ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సోర్స్ టైప్ వచ్చేసి ఇది, దానికి ఈక్వల్ టు మనం ఇచ్చే సిస్టమ్ లాగ్. ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ చూస్తే ఇవి చాలా ఉన్నాయి. అందులో ఉన్న మనం చెప్పినా ఇందాక ఇన్ని లాగ్స్ లో ఇన్ని, ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తాం, ఓన్లీ సిస్టమ్ లాగ్స్ మాత్రమే మనం ఫోకస్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ థ్రెట్ హంటింగ్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనకి ఒక యూజర్ హ్యాక్ అయిందని చెప్పి, ఒక వర్చువల్ మెషిన్ ఒక యూజర్ది హ్యాక్ అయిందని చెప్పి వాని పేరు ఒక యూనివాల్డో. బేసికల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హ్యాక్ ద బాక్స్ వాళ్ళది సిస్టమ్ యూజ్ చేస్తున్నా.
అంటే స్పాన్ బాక్స్ యూజ్ చేస్తున్నా, PAWN. సో ఇది ఒక యూజర్ నేమ్. సో వీటి లాక్ అన్ని మనము తెలుసుకుంటున్నాం అనమాట. సో ఈయన ఒక లాగ్స్ 8929 ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇన్ని లాగ్స్ ఉన్నాయి వీని పేరు పైన. సో మనము యాక్చువల్లీ ఇక్కడ ఉన్న అన్ని లాగ్స్ జల్ది రావడానికి ఇది వాడుతున్నాం, ఏమంటారు, స్టార్ సింబల్. సో దానికి ఆ యూజర్ నేమ్, ఆ కంప్యూటర్ నేమ్ సంబంధించిన అన్ని లాగ్స్ వచ్చేసాయి. ఇట్లా మనము SQL క్వెరీని మనము ఎట్లా మాడిఫై చేస్తామంటే, నీకు దానికి సంబంధించిన లాగ్స్ నీకు వెంటనే రావడానికి. ఇప్పుడు చూడండి మనకి ఎంత టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు నేను స్పెసిఫిక్ లాక్ ఇచ్చినాను అనుకో, లైక్ కంప్యూటర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చినాను అనుకో, ఇట్లా అయిపోతుంది, ఇంత జల్దీలో వచ్చేస్తుంది. ఎందుకంటే మనము చూడండి ఎంత ఫాస్ట్ వచ్చిందో. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా మనము ఒక అలర్ట్ క్రియేట్, ఇప్పుడు మనం జస్ట్ డిటెక్షన్ చేస్తున్నాం, ఒక అలర్ట్ క్రియేట్ చేయడానికి మనము స్పెసిఫిక్స్ ఉండాలి. స్పెసిఫిక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రూల్ ఫాల్స్ పాజిటివ్స్ రాకుండా ఉంటుంది, రూల్ ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఉంటుంది, అలర్ట్ మనకు జల్ది వస్తుంది. సో దీనివల్ల మనం ఎక్కువ స్పెసిఫిక్గా మనము SQL క్వేరీ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ ఇచ్చేది ఏం SQL క్వేరీ అంటే పెద్ద ఏం లేదు, ఇక్కడ రాసేది దాన్ని SQL అంటే సిస్ప్లాంక్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్. ఇలా మనం ఏదైతే ఇస్తామో అదే మనకి బయటికి వస్తుంది. ఎట్లా అంటే గూగుల్ సెర్చ్ లేక, గూగుల్లో పోయి నీకు ఒక PDF కావాలనుకో, మనం గూగుల్ డాక్స్ వాడతాం. ఫైల్ నేమ్ ఒకవేళ నేను స్ప్లంక్ PDF అని కొట్టినాను, స్ప్లంక్ అని కొడితే PDF ఫైల్ రావచ్చు, ఎక్సెల్ ఫైల్ రావచ్చు, ఏదైనా రావచ్చు. నీకు పుట్టి PDF ఫైల్ రావాలంటే ఏం చేస్తాం, స్ప్లంక్ వర్డ్ ఇది ఈక్వల్స్ స్ప్లంక్ అండ్ ఫైల్ టైప్ ఇది ఈక్వల్స్ PDF కొడితే ఏంటంటే ఇంత పెద్ద డేటాబేస్లో మనము ఫిల్టర్ చేస్తాం ఇదే కావాలి నాకు అని అట్లా. సో ఇప్పుడు కంప్యూటర్ నేమ్ వచ్చింది. సో వీటితోని మనం బేసికల్గా మనకు ఆల్రెడీ తెలుసు నాకు, కాబట్టి అందుకనే వీని పేరు పైన వీని వర్చువల్ మెషిన్ అఫెక్ట్ అయింది కాబట్టి వీని కంప్యూటర్ నేమ్ మనము అనలైజ్ చేస్తున్నాం. మనం 30,685 ఫస్ట్ ఎంత ఉండే, లక్షలు ఉండే, ఇప్పుడు 30,000 అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మైండ్ సెట్ ఎట్లుండాలంటే, మనం థ్రెడ్ హంటింగ్ చేసేటప్పుడు సిస్మాన్ లాక్స్ వాడుతున్నాం బేసికల్గా అంతే. ఇప్పుడు ఫస్ట్ సిస్మాన్ లాక్స్ మనం మర్చిపోయినా ఇందాక అది. సో సోర్స్ టైప్ ఇది ఈక్వల్స్ టు సిస్మాన్. మనము అందులో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. సో అది మన మైక్రోసాఫ్ట్లో ఈజీ చేసిరు అనమాట. సో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ఈవెంట్ కోడ్ ఒక 11 ప్రాసెస్ క్రియేషన్ 1కి, లేదంటే ఇంకొక దానికి ఇంకో నెంబర్. సో మనకి ఏంటంటే ఆ పర్టికులర్ లాక్స్, ఒకవేళ ప్రాసెస్ క్రియేషన్ లాక్సే కావాలనుకో, నువ్వు ఈవెంట్ కోడ్ 1 ఇచ్చినావు అనుకో, ఆ లాక్సే వస్తాయి అంతే. సో ఇప్పుడు నాకు ఎన్ని లాక్స్ ఉన్నాయో మనం చూద్దాం ఫస్ట్. సో ఎప్పుడైనా ఇదే స్టార్ట్ కోడ్ బై, నీకు ఏం కావాలి, ఈవెంట్ కోడ్ కావాలి. ఈవెంట్ కోడ్ కొట్టరు అనుకో, మనకి వెళ్తాయి ఇన్ని ఈవెంట్ కోడ్లు ఉన్నాయి. ఈవెంట్ కోడ్ 1 కౌంట్ వచ్చేసి ఇన్ని, నెక్స్ట్ 10 ఇన్ని ఉన్నాయి. సో నీకు అది కావాలంటే మనకు ఇది పోదాం, కాకపోతే స్మాల్. సో కళ్యాణి వచ్చా, సారీ మైక్రోసాఫ్ట్, సారీ ఇలా చూసుకున్నట్టయితే మనకి సిస్మాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో ఆల్రెడీ మనం అన్న ఇన్స్టాల్ చేసినాం కాబట్టి పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఓకే, సో ఈవెంట్ ID 1 వచ్చేసి ప్రాసెస్ క్రియేషన్, ఈవెంట్ ID 2 వచ్చి ఒకవేళ చేంజ్ ఫైల్ క్రియేషన్ టైం, నెట్వర్క్ కనెక్షన్స్కి ఈవెంట్ ఇది. మనం ఈవెంట్ ID 1 యొక్క వాడుతున్నాం. నెక్స్ట్ ఇమేజ్ లోడ్ క్రియేట్ ఇది ఒకటి. నెక్స్ట్ ప్రాసెస్ యాక్సెస్. ఇందులో ఎట్లా అంటే ఒకవేళ నీకు ఒక అటాకర్ నీకు క్రెడెన్షియల్ డంపింగ్ చేసిరు అనుకో, పాస్ ద హ్యాష్ ఏదన్నా అది యూజ్ చేసి నీకు క్రెడెన్షియల్ డంపింగ్ చేసినప్పుడు మనకి ఈ ఫైల్ అనేది వాడతాడు. సో దిట్ ఎనేబుల్, ఇక్కడ చూడండి, ప్రాసెస్ యాక్సెస్ ఈవెంట్ one process to another process followed by this enable detection of hacking tool that read the memory contents of process like last అంటే ఇది local security authority to in order to steal credentials that using pass the hash attack, credential dumping. నెక్స్ట్ 11 అంటే ఫైల్ క్రియేషన్, ఒక ఫైల్ వాళ్ళు ఇంకొక ఫైల్ ఓవర్ రైట్ అవ్వడం, వెన్ ఫైల్ ఇస్ క్రియేటెడ్ ఓవర్ రిటర్న్. సో
ఇక్కడ చూసినట్టే రిజిస్టర్ ఈవెంట్ మనం అన్ని ఇది మాల్వేర్ అటాక్ కోసము ఇవన్నీ వాడుతున్నాం అనమాట. సో ఒక్కొక్క ఐడి ఇట్లా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఈజీగా లాగ్స్ ఫిల్టర్ చేసుకోవడానికి. సో లెట్స్ గో. మా బేసికల్గా ఈవెంట్ ఐడి 1, 10 ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి సిస్మాల్ లాగ్స్ బేసికల్గా ఏంటంటే ఒక ఎప్పుడైనా సరే ఒక ఫైల్ ఇంకొక ఫైల్ని పిలిచింది అనుకో, అది దాన్ని ఈవెంట్ మనకు తెలిసినట్టు ఈవెంట్ ప్రాసెస్ క్రియేషన్. చూడండి ఇక్కడ 16 ప్రాసెస్ క్రియేషన్ ఇది ఈక్వల్స్ టు ఈవెంట్ ప్రాసెస్ క్రియేషన్ ఏంది, ఈవెంట్ ఐడి 1. ఇందులో ఏంటంటే ఒక ప్రాసెస్ వల్ల ఇంకొక ప్రాసెస్ క్రియేట్ అవ్వడం. సో అది కొంచెం సస్పీషియస్ అనమాట. ఇవి కొంచెం ఎక్స్పెరిమెంట్ వస్తుంది. బేసికల్గా అయితే ఇప్పుడు ఒక ప్రాసెస్ వల్ల ఇంకొక ప్రాసెస్ క్రియేట్ అయింది అనుకో, అవి ఎన్ని క్రియేట్ అయినా కనుక్కోవడానికి ఏం చేస్తాము, ఇప్పుడు ఈవెంట్ కోడ్ 1 ఇచ్చేస్తాము. నెక్స్ట్ స్టార్ట్ కౌంట్ బై పేరెంట్ ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి చూస్తాం. సో కమాండ్ షెల్ ఏం ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఏం రాలే. నెక్స్ట్ update.exe ఈ ఫైల్ వెలిసింది. సో ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇన్ని 220 ఉన్నాయి. సిఎండి వచ్చేసి 32 ఉన్నాయి. కొంచెం సిఎండి పవర్ షెల్ అనేవి మాల్వేర్ బిహేవియర్ అనమాట. అది ఫస్ట్ సిఎండి ఓపెన్ చేసి దాన్ని పవర్ షెల్ ఎక్సి ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇవి కానీ తెలిసి ఉండాలి కొంచెం. అవి రాని అర్థమైతే నేను ఇట్లాంటి కోడ్స్ మస్తు చేస్తా. సో మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ మనము జస్ట్ ఇమేజ్ ఫైల్ cmd.exe ఆర్ PowerShell.exe ఫైల్స్ మాత్రమే ఫస్ట్ మనము కన్సిడర్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒక పవర్ షెల్ కోడ్ వల్ల ఇంకొక ప్రాసెస్ క్రియేట్ అయింది అనుకో, అది సస్పీషియస్. సిఎండి వాళ్ళు ఇంకొక ప్రాసెస్ క్రియేట్ అయిందంటే అది సస్పీషియస్. ఎప్పుడైనా డైరెక్టర్ అటాకర్ వాడు చేయాలంటే సిఎండి అన్న పవర్ షెల్ అన్న వాడతాడు. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే ఇంకా వెళ్ళినాయి బయటకి వచ్చాడా. పవర్ షెల్ వల్ల నీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది, ఇది వెరీ సస్పీషియస్. మళ్ళీ పవర్ షెల్ వల్ల సిఎండి ఓపెన్ అవుతుంది, ఓకే ఇది. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ సిఎండి వల్ల నీకు మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సిఎండి వల్ల నోట్ ప్యాడ్ రన్ డిఎల్ఎల్, పవర్ షెల్ రన్ LLTL 32, ఈ డిఎల్ఎల్ అటాక్ రన్ డిఎల్ఎల్ 32. సో ఇవన్నీ కొంచెం సస్పీషియస్. మనము బేసికల్గా ఇవి నోట్ ప్యాడ్ కొంచెం తేడా కనిపిస్తుంది. నేను ఏం చేస్తా అంటే దీన్ని కాపీ చేసి డైరెక్ట్ ఇది తీసేద్దాం. ఇది తీసేసి పేరెంట్ ఇమేజ్, ఒకవేళ నీకు పేరెంట్ ఇమేజ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. పేరెంట్ ఇమేజ్ ఇక్కడ ఏమవుతుందంటే అదే మీకు అర్థమై ఉండొచ్చు అప్పటివరకు. సోర్స్ టైప్ ఇక్కడ ఇండెక్స్ మెయిన్, సోర్స్ టైప్ సిస్మాల్ లాగ్ తీసుకుంటాం. ఈవెంట్ కోడ్ 1 ప్రాసెస్ క్రియేషన్. ఒకవేళ ఇమేజ్ సిఎండి పవర్ షెల్, అప్పుడు పేరెంట్ ఇమేజ్ ఇది పేరెంట్ ఇమేజ్ ఒకవేళ ఇది అయింది అనుకో, అవి దేని వల్ల అయిందో మనకి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డేంజర్. సో ఇగో వినివాల్డో ఇక్కడ ఫస్ట్ ఇది తెలిసి మన కాలేజ్ తెలిసి కాబట్టి వాని పేరు కొట్టినా. ఇక్కడ మనం ఇట్లా కనుక్కుంటాం అనమాట. వాని పేరు నువ్వు అనుకుంటారు మీరు, వీని పేరు ఎట్లా తెలిసిందని. సో ఇక్కడ నుంచి తెలిసింది, కానీ ముందే చెప్పేసిన ఫస్ట్. ఒరిజినల్ ఫైల్ PowerShell.exe. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కమాండ్ లైన్ చూడదు, డేంజర్ ఉంది. సో ఇక్కడ మనకి పవర్ షెల్ కమాండ్ ఇది ఎగ్జిక్యూట్ అయింది.
ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనము ఫైల్ డాట్ ఈఎక్సి అనే ఫైల్ ఈ ఐపీ అడ్రస్ దగ్గర హోస్ట్ అయి ఉంది. అది మనము అవుట్ ఫైల్ డాట్ ఈఎక్సి అనే ఫైల్లో అంటే ఇక్కడ మనము ఫైల్ క్రియేషన్ అయింది మన కంప్యూటర్లో, A1 కంప్యూటర్లో ఇక్కడ System32లో క్రియేట్ అయింది. ఓవర్ పిలిచారు, ఎక్కడ హోస్ట్ అయింది, ఈ ఐపీ అడ్రస్ దగ్గర. సో ఈ ఐపీ అడ్రస్ దగ్గర ఇంకేమన్నా ఫైల్స్ ఉన్నాయా ఫస్ట్ అది చూడాలి. ఫస్ట్ ఏంటది 10.0.0.229 299 10.0.0.220. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. ఈ ఐపీ అడ్రస్ తోని మనకి ఏ సోర్స్ స్టార్ట్ అకౌంట్ బై ఇక్కడ మనం తెలిసినట్టయితే సిస్మాన్ ఒకటి లాగ్ లినక్స్ సిస్లాగ్ ఫైల్. ఆల్రెడీ మనం సిస్మాన్ చూసినాం కాబట్టి ఇది చూద్దాం ఒకసారి. సో ఇది కాపీ చేసి సోర్స్ టైప్ ఈక్వల్స్ టు ఇచ్చినాక మనము ఆ ఐపీ అడ్రస్ తోని ఎన్ని లాగ్స్ అనేది చూద్దాం. సో మనకు వచ్చేసి 22 ఈవెంట్స్ అని ఇక్కడ మనకు తెలిసిపోయింది. ఏంటంటే ఈ వాల్డో అనేటోడు వర్చువల్ మెషిన్ ఓ ఐపీ అడ్రస్ నుంచి లినక్స్ ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఓకే, దట్స్ గ్రేట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పవర్ షెల్ది ఇందాక మనం చూసుకున్నట్టయితే ఆ పవర్ షెల్ వల్ల ఏమేమి కమాండ్స్ యూజ్ చేసిరో ఇందాక చూసినట్టు ఈ కమాండ్ కాకుండా ఇంకేమేమి కమాండ్ యూజ్ చేసిరో అవి చూద్దాం. సోర్స్ టైప్ ఇదే. సోర్స్ టైప్ విన్ లాగ్ విన్ ఈవెంట్ లాగ్ అప్లికేషన్ సిస్మాన్. మనం ఏం చేస్తామంటే ఈ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిన ఫైల్ డాట్ ఈఎక్సి పవర్ షెల్లో ఏమేమి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసిందో అది మనం చెక్ చేస్తాం. ఓకే, స్టార్ట్ కౌంట్ బై కమాండ్ లైన్. సో ఇగో ఈ అన్ని ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినాము. అది వాడోడు మన అటాకర్. ఒకటేమో డేంజర్, ఇది షార్ప్.exe అంటే ఏం తెలుసా చెప్తా, ప్రివలెన్స్ తెలిసి. షార్ప్.exe అనేది ఏంది, ఇట్ ఈస్ ఎల్డాప్. సో ఇక్కడ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ. సో ఇందులో మీరు మీరు ఇంకోటి యాక్టివ్ డైరెక్టరీ కూడా రిలేటెడ్ అయ్యేది ఉంది. సో అటాకరు చాలా లోపలికి పోయింది. యాక్టివ్ డైరెక్ట్ డొమైన్ కంట్రోల్ కూడా తీసుకున్నాను. నాకు తెలిసి గోల్డెన్ టికెట్ కూడా అయినట్టుంది. అది చూద్దాం ముందుకు పోయినాక. సో ఈ ఫైల్ ఇక్కడ డీసీ సింక్ అనేది కూడా ఒక పెద్ద అటాక్. సో డీసీ సింక్ అటాక్. సో అందరికీ అన్ని తెలుసుకున్న సంబంధం లేదు. అందరు ఎవడైనా సరే గూగుల్ నమ్ముకోవాల్సిందే, గూగుల్ తల్లి నమ్మాల్సిందే. డీసీ సింక్ అటాక్ అని అంటే ఇట్ సిమ్యులేట్స్ ద బిహేవియర్ ఆఫ్ డొమైన్ కంట్రోల్ అండ్ యాస్ ద అదర్ డొమైన్ కంట్రోల్ టు రిప్లికేట్స్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద MSDRC. సో డొమైన్ కంట్రోల్ లాగా మనము ఈ అటాక్ మనం డొమైన్ కంట్రోల్ అయినట్టు మనం సిమ్యులేట్ చేస్తాం అనమాట, రెప్లికేట్ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల మనకి యూజర్ అకౌంట్స్, పాస్వర్డ్స్, ఎంతమంది యూజర్స్ ఉన్నారు యాక్టివ్ డైరెక్ట్లీ మీకు వస్తే తెలుస్తుంది. మీకు అది కావాలంటే కింద కమెంట్ చేయాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి మన డేంజర్ ఏంటంటే మనకి పవర్ షెల్.exe ఇన్వోక్ రిక్వెస్ట్ షార్ప్వుడ్ ఇంకా డీసీ సింక్ ఇది ఒకటి. నెక్స్ట్ ఈ షార్ప్వుడ్ ఒకటి, PS ఎగ్జిక్యూట్ 64 ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కమాండ్ ఓవర్ కంప్యూటర్లో అయిందో అది చూడడానికి వర్చువల్ మెషిన్లో అయిందో మనం కమాండ్ డాట్ హోస్ట్ అని ఇస్తాం. హోస్ట్ అని వస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 డిఫరెంట్ లినక్స్ వర్చువల్ మెషిన్ పైన అటాక్ అయింది. ఈ డీసీ సింక్ అనేది ఒకటి కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని మనము
దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. సో డీసీ సింక్ కనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాగ్ మనకి తెలిసి ఉంటుంది అనమాట. డీసీ సింక్ అటాక్ ఎస్పిఎల్ క్వెరీ. మనం మాస్క్ అవన్నీ మనం చూడాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇదొకటి 622 ఈ ఈవెంట్ కోడ్. నెక్స్ట్ సరే, ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగురి చెప్తా. మనం ఈవెంట్ కోడ్ వచ్చేసి 4662. ఇంకోటి యాక్సెస్ మాస్క్ వచ్చేసి మనము OX100 తీసుకుంటాము. అండ్ ఒక్క అకౌంట్ అంటే ప్రతి నాయిస్ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే అకౌంట్ నేమ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ ఇస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి జల్దీ రిజల్ట్స్ వస్తాయి. ఏదో బిస్కెట్ అయింది ఈవెంట్ కోడ్ ఇది కోస్ట్ ఇది. సో మన అకౌంట్ నేమ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ నేను బేసికల్గా యూజ్ చేసిన ఈవెంట్ కోడ్ ఎందుకంటే 4662 అనేది ఈవెంట్ కోడ్ విచ్ ట్రిగర్స్ యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ గెట్ యాక్సెస్. అండ్ యాక్సెస్ మాస్ is 0x100 specific request for control access typically needed for DC sync. సో నాకు ఆల్రెడీ DC sync అటాక్ తెలుసు కాబట్టి నేను ఎలాంటి లాగ్ చూడాలో తెలిసింది కాబట్టి మనకు డైరెక్ట్గా ఎలాంటి నాయిస్ లేకుండా ఆ స్పెసిఫిక్ లాగ్ కోసం మనము ఈ ఎస్పిఎల్ క్వెరీ వాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అకౌంట్ నేమ్ ఏం చేస్తుందంటే AD object are directly accessed by the user instead of an account. So DC sync should only perform legitimate by machine account or a system, not by the user. So మనం కంట్రోల్ యాక్సెస్ చూసాం అనుకో. సో ఆపరేషన్స్లో చూసినట్టు యాక్సెస్ మార్క్స్ కంట్రోల్ యాక్సెస్ ఇది ఇచ్చింది. ఇదేందో మనము కాపీ పేస్ట్ చేస్తే ఆడ తెలిసిపోతుంది DC sync కాదా అని. కంట్రోల్ యాక్సెస్ replicate Windows 32 app. So by this we can see that సో మనం ఏం చేస్తామంటే దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే it allows the replication of secret domain data. So it gives ఇక్కడ మనకి ఇక్కడ మన కన్ఫర్మేషన్ ఏంటంటే యూనివాల్యూ డొమైన్ దగ్గరనే మనకి వానికి డొమైన్ అడ్మిన్ రైట్స్ ఉన్నాయి. సో వాడు అటాకర్ ఏం చేసిందంటే వీని అకౌంట్ కాంప్రమైజ్ చేసి ఫుల్ దానికి అన్ని ఏడి నేను చెప్పినట్టు ఇందాక మన పాస్వర్డ్ మన యాక్టివ్ డైరెక్ట్లీ బిస్కెట్ అయింది ఇప్పుడు. ఓకే, సో వాని అటాకర్ నాకు తెలిసినంత వరకు వాని పాస్వర్డ్లు అవన్నీ తీసుకుంటూ గోల్డెన్ టికెట్ చెప్పినట్టు అది కూడా క్రియేట్ అవ్వచ్చు. ఇంకోటి క్రెడెన్షియల్ డంపింగ్ చేసిండు మనం ఇందాక పైన చూసినట్టయితే అది మనం చేయాలి. చూపిస్తా క్రెడెన్షియల్ డంపింగ్ ఏదో EXE ఫైల్ మనది పవర్ షెల్ EXE ఫైల్ ఒకటి వచ్చింది కదా ఇక్కడ పాస్వర్డ్ ఇది పాస్వర్డ్ వాడు ఇట్లా చిల్లర పాస్వర్డ్ పెట్టుకుంది కాబట్టి బుక్ అయిందాడు. సో యూనివర్ల్డ్ అనే యూజర్, ఇక్కడ యూ అనేది యూజర్, పి అనేది పాస్వర్డ్. సో EXE ఫైల్ ఓపెన్ అయింది. ఈ IP అడ్రస్ నుంచి వెబ్ రిక్వెస్ట్ ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాము ఆ పవర్ షెల్ కమెంట్స్తో. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మళ్ళా ఈడికి పోతాం. ఈడికి పోయి క్రెడెన్షియల్ డంపింగ్ ఏదైంది అది లాగ్స్ కావాలంటే ఏంది ప్రాసెస్ యాక్సెస్. సో ఇది ఈవెంట్ ID 10. ఓకే, సో సారీ ఈవెంట్ కోడ్ is equals to 10 LSS start count by
సోర్స్ ఇమేజ్ దీని ఏ ఫైల్ వల్ల సోర్స్ ఇమేజ్ అంటే ఏం లేదు, ఈ ఫైల్ అంతే. హలో, సారీ. సో ఇక్కడ ఏంటంటే ఏ ఫైల్ వల్ల మన క్రెడెన్షియల్ డంపింగ్ అయిందో మనకు తెలుస్తుంది. sysmon.exe, ఓకే, లైట్ నోట్ ప్యాడ్ exe, దిస్ ఇస్. సో ఇక్కడ మనకి నాయిస్ చాలా ఉంది. msc.exe, win.run.exe, ఇవన్నీ LASS ఫైల్ యాక్సెస్ ఏంటంటే. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ నోట్ ప్యాడ్ డాట్ దా మనకు తెలిసి పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఈ ఫైల్ వల్ల వచ్చిందని నేను నమ్మకంతో, సో లెట్ మీ సీ వెదర్ దిస్ ఈస్ రైట్ ఆర్ నాట్. సో ఐ జస్ట్ కాపీ దిస్. సో మనకి తెలిసిపోయింది మనకి ఇంట్యూషన్ డిసిషన్ ఎట్లా చేయాలో, ఒక సాక్ అనలిస్ట్ కంపెనీలు ఎట్లా పనిచేస్తారు రియల్ టైంలో మనం నేర్చుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అతనే చేస్తారు, సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కొంచెం అడ్వాన్స్ ఉంటుంది అనుకో, చాలా డిఫరెన్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. షార్ప్ పౌండ్, యాక్టివ్ డైరెక్టరీ, అవన్నీ యాక్సెస్, అవన్నీ ముందుకు పోవాలని ఇక. సో టార్గెట్ ఇమేజ్ ఫైల్ ఇది, ప్రాసెస్ రేట్ అయిన క్రెడెన్షియల్ డంపింగ్. సో ఇదేంటంటే వి ఇన్వెస్టిగేటెడ్ ద notepad.exe file and data at the hand. It is clear that Sysmon seems to think that it related to ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ Sysmon related think that it related to credential dumping. So we can call the additional information which can trigger for this. సో ఇక్కడ మనకి కనిపిస్తే 1 sec, ఇలా చూసినట్టే ప్రాసెస్ యాక్సిస్ మనకి, ఓకే, labs.exe గ్రాంట్ యాక్సిస్ అండ్ కాల్ ట్రేస్. సో ట్రేస్ బ్యాక్ చేసుకో, మనము కాల్ ట్రేస్ వాడతాం, అది ఇంకొక SQL క్వెరీ మనకి యూజ్ అవుతుంది. సో NDDLL.dll, సో ఇది .dll ఫైల్, దిస్ ఈస్ చూపిస్తా, దిస్ ఇస్ సంథింగ్ సస్పిషియస్. NDDLL అనేది ఏంటంటే, వాట్ ఈస్ NDDLL? ఇట్ ఈస్ ఏ కోర్ కాంపోనెంట్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఇక్కడ ఇది ఒక దగ్గర స్టోర్ అయింది, విచ్ ఇస్ నాట్ మెమరీ మనకు తెలియకుండా, తెలియని మెమరీలా. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే ఒక ఇంట్రూషన్ డిటెక్షన్ ఇలా ముందుకు వెళ్తాం, ఇంకా లోపల పోవాలి, ఇంకా డీప్. ఇది కొంచెం పైన ఓవర్ వ్యూ. సో ఇట్లాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే చెప్పు కమెంట్స్లో. బాయ్.